Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే మీరు ఇంతకుముందు ఇండివిజువల్గా ఉన్నారు, మీ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేవాళ్ళు, మీకు అంటే సమాజం పట్ల ఒక దృక్పథం ఉంది, దాన్ని ఏ విధంగా మార్పు చేయాలనే దాని మీద కూడా మీకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి. నేను ఎవరైనా రెస్పెక్ట్ చేస్తారు. కానీ ఇందాకే అన్నారు, అంటే మీరు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ లైను దాటకూడదు అని విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది పార్టీ కదా చేయాలి. అది ఇప్పుడు మీరు ఎక్సీడ్ అవుతున్నట్టుగా కనపడతలేదా? ఎక్కడ ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది, ముఖ్యమంత్రి గారు 100 సార్లు చెప్పారు బెల్ట్ షాపులు ఉండకూడదు, బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానని. నేను వెళ్ళి బెల్ట్ షాపులు పట్టుకున్నా, తప్పెలా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారి మీద వాటర్ బాటిల్స్ మీద 20 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ మీద నియోజకవర్గంలో ఈ సమస్యల్ని పార్టీ వేదిక మీద రైజ్ చేసి వాళ్ళ దృష్టి తీసుకెళ్ళి మంత్రి గారును లేకపోతే కన్సర్న్డ్ మినిస్టర్ కావచ్చు, సీఎం గారిని కావచ్చు, అట్లాగా చేసేటువంటి ఒక విధానం ఉంది కదా. ఒకటి కాదన్న, ఇప్పుడు మా ఊర్లో ఒక సమస్య ఉంది, తిరువూరులో ఒక సమస్య ఉంది, దాన్ని తిరువూరులోనే పరిష్కరిస్తాం కదా, దానికోసం మళ్ళీ ముఖ్యమంత్రి గారి దాకెందుకు? కానీ మీరు దీనివల్ల చాలా కొంత మీ మీద లేనిపోని, ఇందాకే అన్నారు కదా, అపోహలు వస్తున్నాయి, ఒత్తిళ్ళు వస్తున్నాయి మీ మీద. ఇంత దీంట్లో మీరు పనిచేయటం అనేది ఎలా సాధ్యం అవుతుంది? ఇంకా 4.5 సంవత్సరాలు దాదాపుగా చేయాలి. నేను తిరువూరు నియోజకవర్గంలో ఏ పని చేసినా అదంతా ప్రజలు గమనిస్తున్నారు కదా. ప్రజలు ఏమనుకుంటున్నారో నేను తెలుసుకుంటా ఉంటా కదా. తిరువూరు నియోజకవర్గం ప్రజలు ఒక మంచి ఎమ్మెల్యే వచ్చాడు అని సంతోషంగా ఉన్నారు, పనిచేసే ఎమ్మెల్యే వచ్చాడు అని సంతోషంగా ఉన్నారు. సో అఫీషియల్స్ మీద కూడా కొంత ప్రెషర్ ఉంటుంది కదా ఇప్పుడు, కొంత మీ లైన్లోకి వస్తున్నారా? అఫీషియల్స్ 2 రకాలండి. గతంలో రాజకీయ ఒత్తిళ్ళకి లోబడి అప్పటి ఉన్న ప్రభుత్వం ఆదేశాల ప్రకారం పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. అప్పుడు గారి ప్రభుత్వం చేయమన్న అడ్డమైన పనులు చేయకుండా ఇబ్బంది పడ్డవాళ్ళు ఇప్పుడు ఫ్రీగా పనిచేయాలని కోరుకుంటున్నారు. కానీ వాళ్ళల్లో కూడా ఒక భయం ఏంటంటే, మనం పనిచేస్తాం, మనం కాపాడేది ఎవడు, అది మనకెవరు భరోసా ఇస్తారు? అంటే ఒక దశలో అయితే మీకు మంత్రి పదవి కూడా వస్తుందని మా బోటి వాళ్ళు అనుకున్నాం మేము, అంటే గివెన్ యువర్ బ్యాక్గ్రౌండ్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా. ఇప్పుడు అవకాశం ఉందా మళ్ళీ ఏమైనా మంత్రివర్గం ఇస్తారన్నా జరిగితే? ఇప్పుడు మంత్రివర్గం అనేది ముఖ్యమంత్రి గారి డిస్కషన్ అండి, ఈజ్ ప్రెరోగేటివ్. సో దాని గురించి ఆలోచించట్లా ప్రస్తుతానికి. ఏంటంటే యు ఆర్ అన్పెట్రబ్డ్ అబౌట్ ది, అంటే మీ మీద వచ్చేటువంటి నెగిటివ్ న్యూస్ కానివ్వండి, లేకపోతే విమర్శలు కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో వచ్చేవి కానివ్వండి, అవి ఏమీ మిమ్మల్ని అయితే టచ్ చేయట్లా. దానికి కారణం చెప్తానండి. ఒక వాస్తవాన్ని ఎవడు అబద్ధం చేయలేడు, ఒక అబద్ధాన్ని ఎవడు వాస్తవం చేయలేడు. సో యూ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్. కాబట్టి మై లైఫ్ ఈజ్ ఓపెన్. నేను ఏం మాట్లాడాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేశాను, ఏం చేస్తున్నాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. కాబట్టి దీంట్లో నుంచి కొంతమంది వాళ్ళ ప్రయోజనాల కోసం వివాదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, నేను తిరువూరు నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు సమస్యల పట్ల స్పందించే ఒక ఎమ్మెల్యే ఈరోజు మాకున్నాడు అనుకునే విధంగా అని ఫీల్ అవుతున్నారు. అయితే ఒక్క ఇదేంటంటే, మీరు 95లో నుంచి చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి ద వే హీ, అంటే వర్కింగ్ ఫర్ ద స్టేట్ గానే ఉండదు. కానీ మీరు ఒక దశలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారనేది కూడా అంటారు. ఇప్పుడు నేను వైఎస్ఆర్సీపీలో ఉన్నారు అనే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతా. జగన్మోహన్ రెడ్డి 2009లో ఎంపీ అయ్యాడు, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత యాక్టివ్ అయ్యాడు, అంటే దాదాపు 15 సంవత్సరాలు. నేను జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన్ని సపోర్ట్ చేస్తూ ఒక వాక్యం మాట్లాడినా, లేదా రాజశేఖర్ రెడ్డి గారు
జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఆయన ఎప్పుడన్నా కలిసిన చూపించమనండి. అంటే ఇటీవల మీ మీద కొన్ని వీడియోస్ వస్తున్నాయి. సరే ఎవరు చేస్తున్నారు ఏంటనేది నేను ఆ జోలికి పోను, కానీ బట్ ఎందుకు చేస్తున్నారు అనేది కూడా నాకు నేను దాన్ని కూడా గత 15 ఏళ్ళు బట్ నాకు మీరు చాలా కాలం నుంచి తెలుసు, మీరు కూడా 17 సంవత్సరాల నుంచి పరిచయం, మనకు పరిచయం ఉంది. నాకు తెలిసి మీరు కొద్ది రోజులు మీరు ఇందాక చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారితో కొంత మీరు అనుబంధం ఉంది, కానీ నాకు కూడా తెలియదు మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారన్న విషయం కూడా ఇట్స్ ఎ న్యూస్ ఫర్ మీ. కానీ ఇటీవల కొన్ని వస్తున్నటువంటి కొన్ని వీడియోస్, ఎస్పెషల్లీ తిరువూరులో జరిగిన కొన్ని సంఘటనలని బేస్ చేసుకున్న తర్వాత మీరు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేశారు, ఆయన విధానాలను క్రిటిసైజ్ చేశారు అనేటువంటి వార్తలు కూడా. నేను 2 సందర్భాల్లో తెలుగుదేశం ప్రభుత్వాన్ని చాలా గట్టిగా విమర్శించానండి. ఒకటి ప్రత్యేక హోదా విషయంలో, 2 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలని తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నప్పుడు ఈ రోజు కూడా నా అభిప్రాయం అదేనండి, అది ఈ రోజు కూడా. కాబట్టి ఇంకో విషయం, నేను చంద్రబాబు నాయుడు గారు, నేను తెలుగుదేశంలో మొన్న ఎన్నికలకు ముందు జాయిన్ అయ్యాను. అంతకుముందు నేను తెలుగుదేశం సభ్యుడిని కాదు కదా. చంద్రబాబు నాయుడు గారిని సమర్థిస్తూ కొన్ని 100 సార్లు మాట్లాడా. జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థిస్తూ నేను ఎప్పుడైనా ఒక నిమిషం మాట్లాడాను. అంటే నాకు కూడా న్యూస్ అది. ఇప్పుడు నేను అడుగుతున్నా, అది ప్రచారంలోకి వచ్చింది అంటున్నా. కాదండి, 15 ఏళ్ళుగా నేను చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నాను. ఏ రోజైనా నేను మళ్ళీ అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ ఒక వాక్యం నేను ఎప్పుడైనా మాట్లాడినట్టు నాకు చూపించండి. పోనీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకున్న తర్వాత నేను ఆయన్ని కలిసినట్టు ఎప్పుడైనా చూపించండి. ఇప్పుడు మీరు అడిగారు, ఈ మధ్య కొంతమంది టార్గెట్ ఏంటంటే నా మీద ఏదో ఒక ముద్ర వేయాలని. ఏ ముద్ర? ఏదో ఒక వాళ్ళు ఒక ముద్ర వేయాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక ముద్ర వేయాలనుకుంటున్నారు. నేను ఈ మధ్య తిరువూరులో ఏం చేశానంటే, కోఆపరేటివ్ సొసైటీస్ నామినేటెడ్ పోస్టులు 34 సొసైటీస్ మా నియోజకవర్గంలో ఉన్నాయి. సో ఈ 34 సొసైటీస్లో బీసీలకి, ఎస్సీలకి, మహిళలకి, ఎస్టీలకి, మాకు ఒక మండలంలో ఎస్టీలు ఎక్కువ ఉంటారు, ఏకొండూరు మండలంలో రిజర్వేషన్లు పెట్టాలి అని నేను చెప్పాను. దాని ప్రకారమే మాట్లాడాను. దీన్ని వ్యతిరేకించే క్రమంలో నా మీద ఒక ముద్ర వేయాలని ప్రయత్నం, నాకు అర్థమైంది, మీరు నా మీద ఒక ముద్ర వేయాలని ప్రయత్నం చేసి ఒక మీడియా సంస్థ వాళ్ళు ఏం పెట్టారంటే, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో కులిగిపూడి శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. అది కూడా వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.